మామ, ఎలా ఉన్నారు మామ? నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా అందరికీ హోలీ శుభాకాంక్షలు. సో హోలీ పండుగ వచ్చింది కాబట్టి ఈరోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి కోర్ట్, ఇంకోటి దిల్రుబా. ఈ రెండు సినిమాలు చూడడం జరిగింది. సో ఈ రెండు సినిమాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా కోర్ట్. ఈ సినిమాకి నిర్మాత నేచురల్ స్టార్ నాని గారు. సో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆయన ఒక మాట అన్నారు. ఈ సినిమా కనుక మీకు నచ్చకపోతే 2 నెలల తర్వాత రిలీజ్ అయ్యే నా హిట్ 3 సినిమాని అసలు మీరు చూడకండి, ఆ సినిమాకి అసలు టికెట్స్ బుక్ చేసుకోకండి అన్నాడు అనమాట. సో ఆ స్పీచ్ విన్న తర్వాత నాకేంటి నేచురల్ స్టార్ నాని ఇది కాన్ఫిడెన్సా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్సా అనుకున్నా. బట్ ఈరోజు సినిమా చూసిన తర్వాత అర్థమైంది అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కాదు మామ, జస్ట్ కాన్ఫిడెన్స్ మాత్రమే. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది మామ. ఈ సినిమా ఎలా ఉంది, ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి అన్నది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలాంటి సినిమాలు ఎవరైనా స్టార్ హీరో కానీ పెద్ద హీరో కానీ చేస్తే దానిలో బీభత్సంగా సినిమా లిబర్టీ పెట్టేస్తారు. బట్ ఇందులో సినిమా లిబర్టీ అయితే ఎక్కడ కనపడలేదు మామ. చాలా న్యాచురల్ గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాకి దర్శకత్వం వహించింది రామ్ జగదీష్ గారు. ఆయన డెబ్యూ మూవీ అంట ఇది. చాలా అద్భుతంగా తెరకెక్కించారు మామ. చాలా అంటే చాలా బాగుంది అనమాట. స్క్రీన్ ప్లే పరంగా కానీ డైరెక్షన్ పరంగా కానీ సూపర్ అండ్ పర్ఫెక్ట్ కాస్టింగ్ మామ. ప్రియదర్శి గారు కానీ, ఒక జంట ఉంటది, ఒక యంగ్ కపుల్ అనమాట, వాళ్ళిద్దరు అద్భుతంగా చేశారు. రోహిణి గారు, శివాజీ గారు, సాయి కుమార్ గారు, హర్ష గారు, ఇంకా చాలా మంది మంచి మంచి నటులతో ఈ సినిమాలో ఉన్నారు. పర్ఫెక్ట్ కాస్టింగ్ మామ, సూపర్ గా చేశారు. ఎస్పెషల్లీ ప్రియదర్శి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, చాలా అద్భుతంగా చేశాడు. బట్ ఇంకొక అతని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి, ఆయన శివాజీ గారు. సో శివాజీ గారు మంచి నటులని మనకు తెలుసు, బట్ ఇందులో ఆయన చేసిన రోల్, అమ్మబాబు ఇలాంటి రోల్ కూడా ఆయన చేయగలడా అనిపించింది అనమాట. సూపర్ గా చేశాడు. సో ఇది ఆయనకి ఒక కంబ్యాక్ సినిమా అని చెప్పొచ్చు, శివాజీ 2.0 అని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా చేశాడు మామ. ఇంకా టెక్నికల్లీ కూడా అంతా బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ప్రొడక్షన్ క్వాలిటీ అయితే కొంచెం తక్కువగానే ఉంది మామ. అంటే తక్కువ బడ్జెట్ లో సినిమాను అవగొట్టారనమాట. బట్ అది ఓకే, అంత మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఇంకా డైరెక్షన్ గురించి మరి ఆల్రెడీ చెప్పాను, రామ్ జగదీష్ గారు చాలా అంటే చాలా బాగా తెరకెక్కించారు మామ. సో నాకు ఎలా ఎందుకు నచ్చిందంటే ఎక్కడ కొంచెం ఓవర్ గా ఫైట్స్ పెట్టడం కానీ, కొంచెం ఓవర్ మసాలా యాడ్ చేయడం కానీ జరగలేదు. చాలా నేచురల్ వేలో తీసుకెళ్లారనమాట. సో దానికి మనం మెచ్చుకోవాల్సిందే. ఇంక ఈ సినిమా మీరు చూడాలా వద్దా అంటే ఖచ్చితంగా చూడాలి మామ, ఖచ్చితంగా నచ్చుద్ది. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకే నచ్చిందంటే మీకు ఇంకా బాగా నచ్చుద్ది అనమాట. ఇంకో సినిమా కిరణ్ అబ్బవరం గారు నటించిన దిల్రుబా. సో ఈ సినిమా కా సినిమా కన్నా ముందే స్టార్ట్ చేశారంట. సో సినిమా ఎలా ఉందంటే సోసోగానే ఉంది మామ, నాకైతే అంత గొప్పగా అనిపించలేదు. సో కా సినిమాకు ముందు కిరణ్ అబ్బవరం సినిమాలు ఎలా ఉంటాయో ఆ రకంగానే ఉందన్నమాట. సో ఆయన బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు నాకు అనిపించింది. అంటే నేను కూడా మాస్ సినిమాలు చేస్తాను, నేను కూడా మాస్ హీరో లాగా ఫైట్స్ చేస్తాను అన్నట్టుగానే ఇందులో కొన్ని ఫైట్స్ ఉంటాయి. అంటే అనవసరం, ఆ ఫైట్స్ లేకపోయినా పర్లేదు, బాగా ఇరికించారు. కొన్ని సినిమాల్లో పాట ఇరికిస్తా ఉంటారు, ఈ సినిమాలో బీభత్సంగా ఫైట్ ఇరికించారు మామ. అంటే నేను కూడా చేయగలను, నేను కూడా ఒక మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వగలను అన్నట్టుగా ఆయన ప్రయత్నించారేమో నా అభిప్రాయం. బట్ అయితే సెట్ అవ్వలేదు మామ ఆయనకి. ఇంకా స్టోరీ పరంగా కూడా అంత గొప్పగా లేదు, ఎగ్జిక్యూషన్ పరంగా కూడా అంత గొప్పగా అయితే లేదు మామ. సో నాకైతే సో అనిపించింది. సో మీరు చూడాలనుకుంటే ఎస్ యూ కెన్ ట్రై, బట్ ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకుని వెళ్తే ఓకే పర్లేదు అనిపించచ్చు అనమాట. ఇంకా యాక్టర్స్ అందరూ ఓకే ఓకే అనిపించారు మామ. ఉన్నంతలో హీరోయిన్ ఉంటది కదా, రుక్సర్ అనుకుంటా, ఆవిడ బాగా చేశారు. కిరణ్ అబ్బవరం కూడా అంత గొప్పగా ఏం చేయలేదు. ఆయన పాత సినిమాలు ఎలా చేస్తారో ఆ రకంగానే చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. అదే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ అదే డైలాగ్ డెలివరీ. సో కా సినిమాలో బాగా చేశారు, బట్ ఈ సినిమా కాకన్నా ముందే స్టార్ట్ చేశారంట షూటింగ్ పరంగా. సో ఇది కూడా ఆయన గత సినిమాల్లోనే ఉందన్నమాట, ఆయన యాక్టింగ్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ. ఇంకో సెకండ్ హీరోయిన్ ఉంటుంది, ఆ సెకండ్ హీరోయిన్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే సి డిడ్ ఏ పర్ఫార్మెన్స్, అయ్యప్ప స్వామి సాక్షిగా ఐ నెవర్ సీన్ సచ్ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఇంకా విలన్స్ కానీ, అసలు విలన్స్ ఎందుకున్నారో, ఆ క్యారెక్టర్స్ ఏంటో ఏం అర్థం కాదు. అంటే అనవసరంగా ఇరికించారు చాలా క్యారెక్టర్స్ ని కానీ, చాలా సీన్స్ ని కానీ, ఫైట్స్ ని కానీ సినిమాలో బాగా ఇరికించారు అనమాట. ఇంకా టెక్నికల్లీ చూసుకుంటే శామ్ సిఎస్ గారి మ్యూజిక్ అయితే ఓకే ఓకే అనిపించింది, అంత గొప్పగా అనిపించలేదు. ఇలాంటి సినిమాకి ఆయన మాత్రం ఏం చేయగలడు చెప్పండి. సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ క్వాలిటీ రిచ్ గా అనిపించింది. ఇంకా డైరెక్టర్ కూడా ఓకే ఓకే అనిపించాడు మామ. సో నాకైతే పర్సనల్ గా ఒక 50 to 60% వరకు ఆయన తన ప్రతిభ చూపించగలిగారు అనుకున్నాను. సో ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు, నాకే అంతగా నచ్చలేదు మామ, సోగానే ఉంది. సో సినిమా చూడాలా వద్దా అంటే మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్పెక్టేషన్స్ చాలా తక్కువ పెట్టుకున్నానంటే ఓకే పర్లేదు అనిపించచ్చు అనమాట. సో ఈ రెండు సినిమాల్లో కోర్టు సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. కోర్టు అయితే ఖచ్చితంగా చూడదగ్గ సినిమా. ఈ దిల్రుబా సినిమా అయితే ఓకే ఓకే సినిమా అనమాట. సో ఇదే రెండు సినిమాల రివ్యూస్. సో రెండు సినిమాలు ఎలా ఉన్నాయో చూసి కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటాను. టాటా.